మనకు చిలకలగూడ పిఎస్ నుంచి అయితే కాల్ వచ్చింది. మా టీం అందరు రమ్మని. సో మా అందరికి షాయి బాయ్కి, గంగుకు, సన్నీకి అందరికి అయితే కాల్ చేసాం. వాళ్ళు అక్కడికి వస్తున్నారు. సో అలాంటి అరే జాబ్ అని చెప్పి వాళ్ళు మోసం చేయొచ్చు. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్ ని హోల్డ్ లో పెట్టేస్తారు. సో క్లియర్ సార్, రైట్. ఏదో వచ్చిందని చెప్పేసి ఓపెన్ చేస్తారు. ఎన్నో కేసులు అయినా ఇప్పటి వరకు పైసలు పోయి అది పోయి ఎంతో మంది వచ్చారు. లింక్ లోపొద్దు అని ఇంత మంది చెప్పినావు ఇప్పుడు చెప్పినాం కదా గార్ది చూసి. ఏదైనా సరే సోషల్ మీడియా నుంచి ఏది వచ్చిన చోట ఏది నమ్మద్దు, ఏది నిజం కాదని ముచ్చట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే అది ఆశ హద్ది పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ లింక్ ఓపెన్ చేస్తే ఏమైనా పైసలు వస్తాయి, ఈ లింక్ ఓపెన్ చేస్తే ఏమైనా కనిపిస్తుందా, ఈ లింక్ ఓపెన్ చేస్తే వైరల్ అవుతానా, ఇట్లా ఏం పెట్టుకోవద్దు. లింక్ అనేది అది బ్యాడ్ లింకే. మీరు ఏది ఒత్తకండి, ఏ లింక్ లో ఒత్తకండి, మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్ ఖరాబ్ చేసుకోకండి. మీరు అనుకుంటారు పైసలు వస్తాయి కష్టపడండి రూపాయి ఉట్టిగా ఎవరికి రాదు. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ కట్టప్ప. సో వీడియో వచ్చేసి ఏంటంటే మనకు చిలకలగూడ పిఎస్ నుంచి అయితే కాల్ వచ్చింది. సో ఏంటంటే సోషల్ అవేర్నెస్ గురించి సార్ వాళ్ళు అయితే పిలిచిరు. సో మా టీం అందరు రమ్మని. సో మా అందరికి షాయి బాయ్కి, గంగుకు, సన్నీకి అందరికి అయితే కాల్ చేసాం. వాళ్ళు అక్కడికి వస్తున్నారు. సో వాళ్ళు పిలిచిరంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది కాబట్టి పిలుస్తారు. సో స్కిప్ చేయకుండా మంచిగా వినండి, మన గురించే చెప్తారు. సో అవేర్నెస్ వీడియో అంటే మనం అందరం తెలుసుకోవాలి, ఇంకో కొంతమంది కూడా చెప్పాలి కాబట్టి. సో నేనైతే అక్కడికి వెళ్తున్నా, వాళ్ళు కూడా వస్తారు. సో వెళ్ళిన తర్వాత చూపిస్తారు. మన యొక్క నీడ్ని వాడు అవకాశంగా మలుచుకొని మనల్ని మోసం చేస్తాడు. ఎట్లా చేస్తాడు? ఒక జాబర్ ఉన్నాడు, జాబర్కి ఏం వల్ల జాబ్ కావాలి. వాడు ఏం చేస్తాడు? నౌకరీలో ఒక రెజ్యూమ్ అప్డేట్ చేస్తాడు. అప్లోడ్ చేసి ఏం చేస్తాడు? జాబ్ కూడా సెట్ చేస్తాడు. అలాంటి ఏం చేయాలి? అరే జాబ్ అని చెప్పి వాళ్ళు మోసం చేయొచ్చు. ఓకేనా? ఏదైనా సైబర్ క్రైమ్ అవేర్నెస్ అంటే ఏదైనా సైబర్ క్రైమ్ అఫెన్స్ జరిగిందంటే ఇమ్మీడియట్ గా మీరు ఏం చేస్తారంటే 1930 ఫోన్ చేయండి. అదేంటంటే మనకి గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది. ఏంటంటే నీకు ఏదైనా జరిగిందంటే గోల్డెన్ అవర్ 1 అవర్ లోపల సపోజ్ 30,000, 40,000, 50,000 ఏదో సర్టెన్ అమౌంట్ డిడక్ట్ అయిపోతాయి కదా. ఎవడోడు దగ్గరికి వెళ్ళి అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా. వాడు ఇమ్మీడియట్ గా అకౌంట్ నుంచి వాడు వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడు. సో ఒక 1 ఎంతో కొంత టైం ఉంటుంది కదా, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. 1 అవర్ లోపల నువ్వు కంప్లైంట్ రైజ్ చేసావు అనుకో, 1930 రైజ్ చేసావు అనుకో, ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్ ని హోల్డ్ లో పెట్టేస్తారు. సో అది తెలియకుంటే మన అకౌంట్ ఓడి పడితే వాళ్ళు ఏమైనా అమౌంట్ పడితే ఆ అమౌంట్ మొత్తం మన అమౌంట్ అట్లనే ఉంటే యాక్సెస్ మనకి ఇచ్చేస్తారు. సో మీరు ఏం చేయాలంటే ఏమన్నా జరిగిందని అఫెన్స్ జరగానే ఏ అఫెన్స్ అయినా సరే సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఏమైనా 1930కి కాల్ చేయాలి. 1930 ఎట్లుంటుందంటే ఇమ్మీడియట్ గా కాల్ కనెక్ట్ కాదు. ఐ మీన్ ఎట్లా అంటే 1 నొక్కండి, 2 నొక్కండి, ఫైనాన్షియల్ ఫ్రాడ్, నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇట్లా కొన్ని అడుగుతుంటే కొంచెం ఓపికతో ఉండాలి. ఓపికతో ఉండి మీరు కంప్లైంట్ చేసినట్లయితే కంపల్సరీ మీరు పోలీస్ స్టేషన్కి రాకపోయినా మీరు అక్కడనే మీరు దాన్ని రెక్టిఫై చేయొచ్చు. క్లియరా? క్లియర్ సార్, రైట్. 1930. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అర్థమైందా? సార్ అర్థం చెప్పిండు. ఇంకోసారి ఆ ఫ్రాడ్ చేసుకోకు. అదే పెళ్లిది, అదే మ్యాట్రిమోనియల్ పెడతాడు సార్. స్పెషల్ గా నీ గురించి చెప్పినట్టుంది నాకు. చెప్పు చూస్తాం. చెప్పు మళ్ళీ ఏమంటావు? చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం తెలియకుండా ఇంట్లో చిన్న పిల్లలకి అయితే ఫోన్ ఇస్తాం. వాళ్ళు తెలియదు ఏదో వచ్చిందని చెప్పేసి ఓపెన్ చేస్తారు. ఎన్నో కేసులు అయినా ఇప్పటి వరకు పైసలు పోయి అది పోయి ఎంతో మంది వచ్చారు. సోషల్ మీడియాలో చాలా మంది మోసపోతారు, ఫ్రాడ్ జరుగుతుంది.
ఏదో లింకులు పంపించేసి ఓపెన్ చేసి పైసలు కట్టాడు అది ఇది అయితే అయిపోతున్నాయి కదా. సో అట్లా కాకుండా ఏం చేయాలనేది ఒక 2 నిమిషాలు. ఫోన్ వాడద్దు. ఫోన్ వాడొచ్చు అంటే ఎట్లా పోయా, మనం ఫోన్ వాడుతుంది కదా అన్నీ మనం పోయడం తీసుకెళ్ళి. ఫోన్ వాడకపోతే ఇంతకైతే బయటనే వెళ్దాం ఎవరు. ఫోన్ వాడైనా సరే దానిపైన అంటే ఆ స్కామ్లలో ఎక్కువ అంటే ఏం చేయాలన్న ఇట్లా ఎంత ఒక నంబర్ చెప్పినా నా నంబర్ ఫోన్ చేసినాం అనుకో, అట్లా స్కామ్ అయినప్పుడు ఏం చేయాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 100 పోలీస్కి ఫోన్ చేసి కొంచెం పోలీస్ స్టేషన్ దగ్గర నియర్ బై ఉంటే అక్కడ వెళ్ళి మనం చెప్పాలి స్కామ్ గురించి. అనేక స్కామ్ గురించి మనం ఆ ఫోన్ పోలీస్ స్టేషన్ దాకా పోయి అవసరమే లేదంట. నంబర్ అయితే అట్లా వచ్చినప్పుడు నేను మీకు కాంటాక్ట్ అవుతా భయ కట్టప్ప గంగు మీకు కాంటాక్ట్ వీళ్ళు ఒక ముగ్గురికి చెప్పాలా, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పాలా. స్టాలిన్ ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలకి ఉంటే ఇంట్లో ఫోన్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు లింకులు ఓపెన్ చేస్తారనుకో మన పైసలు కట్ అయిపోతాయి. కట్ అయిపోయినప్పుడు పిఎస్ బ్యాంకులు అవన్నీ తిరగాల్సిన అవసరం లేదు. సో ఆ నెంబర్ కి అయితే కాల్ చేసినాక 1 అవర్ లా ఎవరైతే బ్యాలెన్స్ అక్కడ వెళ్ళిపోతావో వాళ్ళ గోల్డెన్ అవర్ చేస్తారంట. గోల్డెన్ అవర్ అంతే. నువ్వు ఇంకో ముగ్గురు చెప్పినా అనుకో, వాళ్ళు ఇన్న వాళ్ళు కూడా ఇంట్లో ఇట్లా చెప్పారు అనుకో, ఏ లింకులు ఓపెన్ చేయరు, అందరూ కొంచెం సేఫ్టీగా ఉంటారు. మరి ముగ్గురికి చెప్తున్నా నేను. ముగ్గురు చెప్పాలన్న. సరే మంచి మన అది చెప్తాను అందరికి. మళ్ళీ చెప్తావా అన్న? ఏం చెప్తావు అన్న? ఇక్కడ చూసి చెప్పానా సార్ అయితే మనకైతే అన్నా, ఇక్కడ చూసి చెప్పు, ఒక 2-3 మాటలు చెప్పు. ఏం లేదు, ఇక పోలీసు వాళ్ళు వాళ్ళ మనం మంచి గురించి చెప్తున్నారు గైస్. సో మనం కూడా దానికి ఫాలో అవుదాము. ఏదైతే ఇప్పుడు కట్టప్ప వాళ్ళందరూ చెప్తారు సాయి వాళ్ళు, దాన్ని కూడా మనం ఒక ముగ్గురికి చెప్తాం, మనం ఇంకొక ముగ్గురికి చెప్తాం. అందరికి మనం సొసైటీలో మంచిగా కావాలని పోలీసు వాళ్ళు కూడా మంచిగా మనకు చెప్తున్నారు. అన్వాంటెడ్ లింక్స్ క్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు ఫోన్ ఇయ్యద్దు. ఆ ఇచ్చినా కాబట్టి ఇక పిల్లలు ఏదో దాంట్లో మొత్తం లింక్ అవుతున్నారు. సో జాగ్రత్త పడాలి అందరూ. సో థ్యాంక్ యూ బ్రదర్. సో మన బాధ్యత అయితే మనం ముగ్గురికి ఏంటి ఒక 10 మందికి అయితే చెప్పినాము. చెప్పో నీ మీదనే ఉంటది. అఫ్కోర్స్ నువ్వు చెప్పినట్టుగా నేను కూడా ముగ్గురు చెప్పకపోతే నేను ముగ్గురికి చెప్పేసి మంచితనంగా నాకు ఎట్లా నేను ఒక మంచితనంగా ముగ్గురు చెప్తాను. నేను అవన్నీ మళ్ళీ నేను ఆల్రెడీ దీంట్లో లోన్ తీసుకున్నాను. నా 33,000 నాకే స్కామ్ ఫోన్ జడ్ చేసారు. 33,000 అకౌంట్లోకి ఇప్పుడే చెప్తున్నాం కదా లింక్ లోపొద్దు అని ఇంత మంచి చెప్పినావు. ఇప్పుడే చెప్పినాం కదా గాడిది. ఇప్పుడే చెప్పినా కదా చూసి ఉండాలి. అన్నా ఇప్పుడు మనకు పిఎస్ నుంచి వచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్న, అది నేను చెప్తా తర్వాత నువ్వు ఒక ముగ్గురికి చెప్పాలా. అది ఏంటంటే మనకి లింకులు వస్తున్నాయి అన్న. లింకులు ఇప్పుడు అది ఇట్లా క్లిక్ చేస్తే పైసలు పోతున్నాయి. కొంతమంది కంప్లైంట్లు వస్తున్నాయి దానికి. అట్లాంటి తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు కట్టమని చెప్తారు 10 నిమిషాలు. ఇప్పుడు ఏంటంటే లింక్స్ చిన్న పిల్లలకి ఇస్తారు కదన్న, ఇస్తే వాళ్ళకి తెలియదు. ఫోన్ లో ఓపెన్ చేస్తారు, లింకులో వచ్చేస్తారు, వచ్చేగానే అకౌంట్ లో పైసలు కట్ అయిపోతున్నాయి. అట్లా మొత్తం పైసలన్నీ కట్ అయిపోతున్నాయి. సో అదే ఒక ముగ్గురికి చెప్పాలి. నువ్వు ఎట్లా చెప్తావు అవేర్నెస్ గురించి? ఏం చెప్పాలంటే ఇప్పుడు పైసలు కట్ అవుతున్నాయి కదా, ఇది ఏ అకౌంట్ ఏదైతే ఉందో అది పర్సనల్ ఫోన్ పెట్టుకోవాలి. పిల్లలు ఆడుకోవడానికి వేరే ఫోన్ ఇవ్వాలి. అరే చెప్పాలా సార్? అలా చెప్పారా? చెప్పారా? పైసలు కట్ అవుతున్నట్టు లింక్ ఓపెన్ చేస్తే అది కట్టవద్దు అంటే అకౌంట్ దానికి లింకే ఉండవద్దు. పర్సనల్ ఫోన్ ఇచ్చుకోవాలి. ఈ ఫోన్ పిల్లలకి ఇవ్వాలి లింక్. ఏ అకౌంట్ పిల్లలనే కాదన్న, పెద్దవాళ్ళు ఉటంగా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఏదో లింక్ వచ్చిందని వాట్సాప్ లో నీకు ఎవరో పంపిస్తారు. పంపించినప్పుడు ఆ లింక్ ఓపెన్ చేస్తావా లేదా? చేయండి. తెలియని మెసేజ్ గానీ అన్నోన్ నంబర్స్ నుంచి ఏ లింకులు వచ్చినా కూడా అవి ఏవి క్లిక్ చేయొద్దు. అన్ని స్పామ్ లింక్స్ ఉంటాయి. నంబర్స్ నుంచి ఏ లింకులు వచ్చినా కూడా అవి ఓపెన్ చేయొద్దు. మీకు ఏదన్నా నిజంగా కాన్ఫిడెన్షియల్ ఉన్న బ్యాంక్ నుంచి వచ్చినా కూడా దానికి సంబంధించినవి, దానికి మనకి సెండర్ రిసీవర్ నంబర్లు కానీ డైరెక్ట్ HDFC ICICI అని వస్తుంది. అవి ఉంటేనే ఓటీపీస్ అసలుకే చెప్పొద్దు మన ఫ్రెండ్స్ కైనా వాళ్ళకైనా. సో మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ పర్సనల్ ఫోన్ నంబర్స్ ఏవైతే ఉంటాయో
ఎవరితోటి షేర్ చేసుకోవద్దు, ఎటువంటి లింక్స్ ఓపెన్ చేసుకోవద్దు. ఇంతకు ముందు అన్న లింక్స్ ఓపెన్ మీకు ఎందుకు, నేనే నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ప్రమోషన్ అని ఒక ఈమెయిల్ వచ్చింది. మాక్సిమం ప్రమోషన్ అంటే నేను అన్ని పక్కకు పెట్టేస్తాను. ఆ ప్రమోషన్ ఈమెయిల్ ఏం పెట్టిందంటే, మీకు ఇది హెడ్ ఫోన్స్ పంపిస్తా, అది పంపిస్తా, ఇది పంపిస్తా అంటే నాకు కొంచెం ఆశ కలిగింది. అరే పంపిస్తారేమో నిజము. దానికి ఫామ్ ఫిల్అప్ చేయాలని లింక్ వచ్చింది. ఫామే కదా, ఫామ్ ఏముందని క్లిక్ చేసిన, మొత్తం బుస్. పైసలు, యాక్సెస్, ఛానల్ గినల్, అప్పుడు వీడియో పెట్టినా కదా, ఛానల్ గినల్ అన్ని పోయినాయి. సో అట్లా జరుగుతుంది అనముచ్చట. సో ఏదైనా సరే సోషల్ మీడియా నుంచి ఏది వచ్చిన చోట ఏది నమ్మద్దు, ఏది నిజం కాదనముచ్చట. సో ఏదైనా సరే లింకులు ఓపెన్ చేయొద్దు, లింకులు పెట్టుకోవద్దు, లింకులు వద్దొద్దు. ఇదే అంతే. ఇదే కాకుండా ఇంకా ముగ్గురు కూడా చెప్పండి, ఎవరైతే మీరు చూస్తారో మీరు మీ ఇంట్లో కూడా చెప్పండి. సో ఏదైనా సరే ఏది ఓపెన్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింకులు అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే అది ఆశ హద్ది మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ లింక్ ఓపెన్ చేస్తే ఏమైనా పైసలు వస్తాయి, ఈ లింక్ ఓపెన్ చేస్తే ఏమైనా కనిపిస్తుందా, ఈ లింక్ ఓపెన్ చేస్తే మన వైరల్ అవుతానా, ఇట్లా ఏం పెట్టుకోవద్దు. లింక్ అనేది అది బ్యాడ్ లింకే. మీరు ఏది ఒత్తకండి, ఏ లింకులు ఒత్తకండి, మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్ ఖరాబ్ చేసుకోకండి. మీరు అనుకుంటారు పైసలు వస్తాయి, కష్టపడండి రూపాయి ఉట్టిగా ఎవరికి రాదు. ఎవడైనా అత్యాశతోనే లింక్ ఓపెన్ చేస్తాడు. ఆ లింక్ వల్ల మీ ఫోన్ కూడా వైరస్ రావచ్చు. లింక్ వల్ల ఫోన్ కు వైరస్ రావచ్చు, ఫోన్ బ్లాక్ కావచ్చు, మీ అకౌంట్ బ్లాక్ కావచ్చు, మీ అకౌంట్ హ్యాక్ కావచ్చు, ఏదైనా అవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లింక్ అనేది మీరు ఓపెన్ చేయకండి. కట్టప్ప నీ ఛానల్ నుంచి మంచి వీడియో ఇవ్వాలా, పబ్లిక్ అంతా సోషల్ అవేర్నెస్ అది అందరికైతే మేము చెప్తున్నాము. అదే జిజ్జుబాయ్ నువ్వు విన్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఒకసారి చెప్పు. అన్వాంటెడ్ మెసేజెస్ వస్తాయి, వాట్సాప్ లో కూడా వస్తుంది. నార్మల్ మెసేజ్ అని కాదు, కానీ మనకు ఇప్పుడు పోలీసులు చెప్పినట్టు అది ఉంది చూడు, ఫామ్ కాదు ఫిల్అప్ చేస్తాం కదా మనం, జలవిఆర్ పోతే వేరే వేరే పోతే ఇస్తారు కదా పెట్రోల్ బంక్లల్లా, దాని మీద అని కూడా కాదు. మనం పోకపోతే కూడా మన డేటా వెళ్ళిపోతుంది. ఎందుకు పోతుంది అని అంటే, మనం ఇన్స్టాగ్రామ్ లో షూ బుక్ చేయడానికి గానీ, లేకపోతే ఏదైనా అన్వాంటెడ్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది సడన్ గా. ఓపెన్ అయిపోయింది అనుకో, మన నంబర్ గానీ మన డేటా అంతా షేర్ అయిపోతుంది ఆడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోన్ తీసుకుంటే మనం కాంటాక్ట్స్ సింక్ చేస్తే మన కాంటాక్ట్స్ ఎట్లా వెళ్ళిపోతాయి, అట్లా మన కాంటాక్ట్స్ వెళ్ళిపోతాయి. ఒక్కసారి నువ్వు ఆ మెసేజ్ రీడ్ కూడా చేసినా కూడా వెళ్ళిపోతుంది. నార్మల్ మెసేజ్ అని కాదు, వాట్సాప్ మెసేజ్ అని కాదు, ఇన్స్టాగ్రామ్ లో వచ్చినా కూడా పోతుంది, ఎట్లా వచ్చినా కూడా పోతుంది. కాల్ వస్తే కూడా పోతుంది. కాల్ నీ వెరిఫికేషన్ కూడా ఎట్లయితుంది తెలుసా, నేను మాట్లాడుతుంది కట్టపోతున్నా అనగానే అది కూడా వెళ్ళిపోతుంది. అది కూడా ఒక ఓటీపీ లాగా యూజ్ చేస్తున్నది. అంత డేంజర్. అవును. అయితే వినండి, అయితే ఒక ఆయన ఉన్నాడు, మంచి ఇన్ఫ్లుయెన్సర్, సాయి నితిన్ అని. మనోడు ఎల్బీ నగర్ లోనే ఉంటాడు. మనోడు వీడియోస్ ఫాలో కాండి. మనోడు చాలా మంచిగా చెప్తాడు. మన ఫోన్ హ్యాక్ కాకపోతే మన ఫోన్ మనం చూస్తున్నప్పుడు మన ఫోన్ మనం వాచ్ చేస్తుంది, మన మూవ్స్ ని వాచ్ చేస్తుంది కదా, అవి అన్నిటినీ సాయి నితిన్ మంచిగా చెప్తాడు, చాలా మంచిగా చెప్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది. అండ్ ఇది కాకుండా ఇంకేముంటది, ఇంకొకటి AI తోని చాట్ జీపీటీ తోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. ఎందుకంటే మనం చాట్ జీపీటీ ఓపెన్ చేయగానే మన ఫేస్ అనేది స్కాన్ అయిపోతుంది. మనం దాంట్లో జస్ట్ ఫొటోస్ వేస్తాం, ఎందుకంటే రివ్యూనికి ఫొటోస్ వేస్తాం. ఆ ఫొటోస్ వల్ల చాలా మందికి లేడీస్ కి చాలా ఇష్యూస్ అవుతాయి. లేడీస్ సో మెయిన్ గా ఒక చాలా జాగ్రత్తలు తీసుకోండి లేడీస్. అది ఎందుకు అని అంటే, ఫ్యూచర్ లా మనం అనేది ఇంకో రోబోట్ క్రియేట్ చేసి ఫ్యూచర్ లో అయిపోతుంది. అది మీరు ఏంటంటే కొత్తవి అవి ఫేస్ ఒకటి మనది పెట్టి శారీస్ అవన్నీ డిజైన్స్ వస్తున్నాయి. సో వాటిని ఎంకరేజ్ చేయకండి, టాలరేట్ చేయకండి. ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది, ఫ్యూచర్ లో మీకు ఎఫెక్ట్ పడుతుంది. అది చాలా మందికి అస్సలు వేయకండి ఫొటోస్ గురించి. అదేదో జెమిని అదేమో ఫొటోస్ అవన్నీ చేయకండి, అవాయిడ్ చేయండి. సో చూస్తారు కదా, ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళినా ఏడికి వెళ్ళినా సరే కానీ ఏడ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏడ రూల్ లేదు. సో మీరు ఎవరికో నెంబర్ ఇచ్చి బాధపడి పోయిన తర్వాత బాధపడతారు. సో అన్ని చేయకుండా ఉండొద్దు అంటే, ఏ లింక్స్ ఓపెన్ చేయొద్దు, ఏది చేయొద్దు. సో థ్యాంక్ యూ గైస్.